నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం. కాంగ్రెస్ పార్టీ నాయకులు. రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, పెండింగ్ ధరణి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, కొత్త రెవెన్యూ చట్టం వంటి అంశాలపై మంగళవారం హైదరాబాద్ నుంచి ఆమె జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ధరణి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ధరణి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి బాబురావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లనగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజ ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకంతో పాటు నూతన వస్త్రాలంకరణ, తదనంతరం హాజరు కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త అల్లులో వినోద మునిరెడ్డి దాతల సహకారంతో వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నవయుగమూర్తి, గురుస్వామి, పూజారులు, సదాశివ, శుక్ల తదితరులు పాల్గొన్నారు. धूपम दर्शयामि चंद्रमामं सोजाता दिक्तो सुजाता सुगास्ता जायता शुद्धि मांत्रे शुद्धात्मनियम समर्पयामि नैवेद्यं परिकल्पयामि ओम नमस्ते गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मतो गुरु कलशस्वरनाय नमः शांतो भव वर्धो भव सुप्रसन्नो भव अतुरुदे पूजा कृत्या संप्रोक्ता देवाय संप्रोक्तः आत्मानां संप्रोक्ता अपवित्रः पवित्रो वासनास्थानतो विराज या स्मरेत् पुण्डरीकाक्षान्तवाभ्यां दरासुदि पुण्डरीकाक्षान्तविनायकः ओम देवो संग्रामे संगते जयवा विघ्न सदजायत ग्लास कहाँ ग्लास सर्वविघ्नोपशान्तये हितार्थं सिद्धार्थं भूतितो यासुरासुरे सर्वविघ्नहस्तपैकरादिवृतये नमः सर्वमङ्गलमाङ्गल्यं सिद्धिर्बालकमे वैभवस्वरूपमन्दरे अष्टादशतमेवे गरीबे कल्पं चरणे समुद्दीपेनात्मस्मे धातुर्ये दक्षिणायने वैकारिकौ श्रावण मासे कृष्णपक्षे पुष्पदायां दिनों अमुकवासरे भववासरे सूर्यपक्षे के शुक्लने एवं ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम अक्रोटकृष्णाय नमः मूर्ति शब्दों उत्तिष्ठन्तु मूर्ति राजा रूप भागा देवतां नोदेरे ब्रह्मगर्भवारे कालायामि योगा ओम प्रचोदयातु ओम आपो ज्योतिषं कंदमूर्धो स्वरो ओम विष्णु विष्णु गोयंद्रग्रहितां नैवे
नैवेद्यं परिकल्पयामि नाभ्यायासन्तरिक्षत्वं शेषो दोषो वर्तताः प्राभ्यां भूमिर्दिशा श्रोता तथा लोकाकर्मण्यः ॐ प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा अस्तु पृच्छाय समर्पयामि भूपृच्छाय समर्पयामि शुद्धात्मीयं समर्पयामि देवाभिवन्दनं देवाभिवन्दनं आचार्ये आत्माभिवन्दनं ओम राजाधिराजा एकमेव स्थाये ओम ऐसे सुनाए गुरुहे अभी कामन कामनाए आगे करो रहे आको नारायण नारायण नमः ओम अतो nanti ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 తేదీ నుండి వచ్చే నెల 18 తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రావణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు రవి, బీఆర్ఎస్ నాయకులు రమేష్, టీడీపీ ఎంఐ నాయకులు తదితరులున్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే భారత్ బంద్ శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఎస్పీ జానకి శర్మిల, డీఎస్పీ గంగారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందులో జిల్లా కన్వీనర్ బత్తుల రంజిత్ కుమార్, కుంటోల వెంకటస్వామి, కో కన్వీనర్ ఇరువుల పురుషోత్తం, జాయింట్ కన్వీనర్ ఎల్వల్ రాజేశ్వర్, బుడు లక్ష్మణ్ తదితరులున్నారు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశానికి చేసే సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం డీసీసీ అధ్యక్షులు కూచార్ శ్రీహార్ నివాసంలో రాజీవ్ గాంధీ జయంతి 80వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. దేశానికి చేసే సేవలు స్మరించుకున్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ అన్నారు. 18 ఏళ్లకే యువకులు ఓటు కల్పించారని తెలిపారు. దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనియాడారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు దేశానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఆయన సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుకు నడుస్తారని తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు యువకులు ఉంటేనే దేశం బాగుపడతానే ఉద్దేశంతో యువకులకు మొట్టమొదటిసారిగా 18 సంవత్సరాలకే ఓటకు అవకాశం కల్పించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాగే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయనంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు. ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుసని తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ సేవలు చెప్పాలంటే ఎంత చెప్పినా తప్పనే. ఈరోజు పల్లెలే పట్టుకొమ్మల లెక్క, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజే ముందు చూపుతో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి దేశాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో యువతని దిశానిర్దేశం చేస్తుందని భాగంలో యువతకు దృష్టిలో పెట్టుకొని ఆ రోజే 18 సంవత్సరాలకే ఓటు హక్కు వినియోగించడం చేసిన ఓటు యొక్క చట్టం తీసుకొచ్చి యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కుని చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈరోజు మనం ప్రతిదీ కూడా అరచేతిలో ఒక
స్వర్గం చూస్తున్నామంటే ప్రతి మనం తీసే ఇలా మాట్లాడే ప్రతి ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కటి మనం ఈరోజు చూస్తున్నామంటే అది కేవలం టెక్నాలజీ కానీ ఏదైనా కానీ సెల్ ఫోనే కానీ ఏదైనా ఇతరత ఏదైనా కూడా ఆ టెక్నాలజీ తీసుకొచ్చిన మహానుభావుడు ఇలా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో వచ్చిన మన మహనీయుడు రాజీవ్ గాంధీ గారి. ఆ రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ఈరోజు నడచాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపులో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చినట్లు జిల్లా కన్వీనర్ వెంకటస్వామి అన్నారు. జిల్లాలోని వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాలు ప్రజలు బంద్కు సహకరించి తమ మద్దతు తెలపాలన్నారు. రంజిత్, పురుషోత్తం, రాజేశ్వర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. జరగబోయే భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మరి మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల జేఏసీ జాతీయ కమిటీల పిలుపు మేరకు మరి నిర్మల్ జిల్లా కేంద్రాన్ని పట్టుకొని మరి పలు మండలాలు జిల్లా మొత్తం బంద్కు మేము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తున్నాము. దీనికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు, మరి మాలా మహానాడు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు ప్రతి ఒక్కరూ మరి ప్రభుత్వ అధికారులు మరి ఇప్పుడు కూడా మేము ఎస్పీ మేడం గారి అనుమతి పొందాము. మరి డిఎస్పీ గంగారెడ్డి గారి అనుమతి పొందాము. మరి వాళ్ళు సానుకూలంగా శాంతియుతంగా బంద్ పాటించని తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు నిర్మల్ బంద్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ సహకరించాలని వ్యాపారవేత్తలు, దుకాణదారులు, వెండి బంగారు దుకాణాల వ్యాపారస్తులు, కిరాణా అసోసియేషన్ వ్యాపారస్తులు, పలు తదితర వ్యాపారస్తులందరూ మాకు సహకరించాలని మరి పత్రికా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని మరి పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు మరి స్వచ్ఛందంగా మండలాల కేంద్రాలను కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్లు జరుపుతున్నారు. వారికి కూడా సహకరించాలని మండలాల బాధ్యులుగా దేశవ్యాప్తంగా తేదీ 21/8/2024 బుధవారం రోజున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భారత్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇక్కడున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు నిర్మల్ జిల్లా బంద్కి మేమందరం కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలు కానీ, మార్కెట్ కానీ, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కానీ, విద్యా సంస్థలు కానీ ఈ భారత్ బంద్ని పాటించాలని, దీనిని విజయవంతం చేసి మీరందరూ కూడా సహకరించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిర్మల్ జిల్లా శాఖ పక్షాన మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 80వ జయంతిని ఖానాపూర్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు లూరి కృష్ణవేణి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంబర్ గంగాధర్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాసవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మి, రేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెళ్తుంది అంటే దానికి పునాది వేసింది ఎవరు అని అంటే రాజీవ్ గాంధీ గారు. ఎప్పుడు కూడా రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు నిధులు ఆదాయాలనే ఉద్దేశంతో సవరణ చేసి గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ అదేవిధంగా మహిళలకు ప్రాధాన్యత కలిగి షెడ్యూల్ చేయడానికి షెడ్యూల్ కులాల వారికి కూడా ప్రాధాన్యత కలిగి ప్రాథమిక విద్యలో అందరికీ సమానంగా విద్య హక్కు ఉంటుంది అని రాజీవ్ గాంధీ గారి జయంతి ఘనంగా జరుపుకోవడము చాలా సంతోషకరమైన సందర్భం. ఇది రాజీవ్ గాంధీ గారి కోసము ఎంత చెప్పినా తక్కువనే. గొప్ప వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి రాజీవ్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశంలో మరి పేదలకు పెద్దపీట వేసిన పార్టీ అయినా ఒక వెన్నుముక లాంటి వారు రాజీవ్ గాంధీ గారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు దేశం కోసం ఎన్నో సేవలు చేసిండు. టెక్నాలజీ తీసుకొచ్చి యువతను కానీ, మహిళలను కానీ ముందు రంగంలో ఉంచిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు అంటే మరి
ఒక దేవుడిలాగా మనం ఈ పండగలు రాష్ట్రం అంతా దేశమంతా ఇంటింటికి గడప గడప కొలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి మనం రుణపడి ఉన్నాం. ఇవాళ వాళ్ళు చేసిన సేవలు మరవలేని, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప కుటుంబం వాళ్ళది. నిర్మల్ జిల్లా లక్ష్మీచంద మండలం బాబాపూర్ కనకాపూర్ గ్రామాల మధ్య ద్విచక్ర వాహనం అదుపుతప్పి కారులో పడిపోయిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మామడ మండల కేంద్రం నుంచి ప్రదీప్ అనే వ్యక్తి సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై నిర్మల్కు వస్తున్నాడు. వాహనం అదుపు తప్పి బాబాపూర్ కనకాపూర్ గ్రామాల మధ్య గల కారువలో పడిపోయింది. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో తోట పనులకు వచ్చిన రైతులు గమనించి 108కు సమాచారం అందించారు. వెంటనే ఈఎంటీ శేఖర్, పైలట్ రాకేష్ అక్కడికి చేరుకొని గాయాలై నడవలేని పరిస్థితుల్లో ఉన్న ప్రదీప్ను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకే డ్రై డే కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంపీడో సురేష్ అన్నారు. సోన్ మండల కేంద్రంలో మంగళవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష్ ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు రాకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాత టైర్లు, కూరల్లో నీటిని తొలగించాలన్నారు. ఇందులో ఎంపీఓ షేక్, కలీం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా పట్టణ సమీపంలోని శ్రీ గండిరామన్ క్షేత్రంలో కొలువుదీరిన సాయిబాబా ఆలయంలో సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సాయి దీక్ష సేవా సమితి సభ్యుడు లక్కాడ్ జైపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి, భాజపా రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ సభ్యులు పాల్గొన్నారు. లక్కడి జైపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గండిరామన్న సత్యసాయి ఆలయంలో వారి జన్మదిన వేడుకలు భక్తులు మధ్యలో జరుపుకోవడం సంతోషదాయకం. ఎందుకంటే నిరంతరంగా సాయి సేవలో ఉంటూ అనేక రోజుల నుంచి, సంవత్సరాల నుంచి ధర్మయత్నం పొందుతూ అనేక మందికి ఆదర్శంగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి తమ్ముడు రాబోయే రోజుల్లో కూడా ఆయుధాలతో ఉంటూ మరింత సేవ చేయాలని చెప్పి లక్ష్మణచంద మండలం కనకాపూర్ క్లస్టర్ వడ్డ్యాల రైతు వేదికలో బదిలీపై వెళుతున్న మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ కుమార్, ఈవో సంతోష్ కుమార్, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవో వసంతరావు, ఈవో మౌనికలు గ్రామ రైతులు, నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలు కొనియాడారు. ఇందులో నరేష్ రెడ్డి, మేకల రాజేందర్ యాదవ్, సంగం వెంకటరాజు, చిన్నపోతన్న, వేణుగౌడ్, లక్ష్మణ్, చిన్నయ్య యాదవ్, చిన్నయ్య, శంకర్, ఈర్ల ముత్యం, పోచెట్టి, గోపి, శ్రీనివాసు, రాజు, నారాయణ తదితరులున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పాత గాంధీ చౌక్ నుండి బుధార్పేట చౌక్ వరకు కేరళ వైనాథ్ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. 4136 విరాళాలు సేకరించడం జరిగింది. విరాళాలు అందించిన అందరికీ సిపిఐ నిర్మల్ జిల్లా సమితి నుండి ధన్యవాదాలు తెలిపారు. ఈ విరాళాలను రాష్ట్ర సమితి ద్వారా కేరళ ప్రభుత్వానికి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్, బుక్యా రమేష్, దుర్గా, అనంతపురం రావు, ఏఐటీసీ జిల్లా సభ్యులు రాతోడు పుండలీక్, రాతోడు బలరాం తదితరులున్నారు. लोगों ने
भरोसा नहीं है, ये ज्यादा कि नहीं ज्यादा की बोल के तो कुछ करते ना वैसा नाम को देखो ఈరోజు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కేరళలోని వాయనాడు వరద బాధితుల విరాళాలు సేకరించడం జరిగింది. కేవలం గాంధీ చౌక్ నుండి ఉదార్పేట కార్నర్ దాకా వసూలు చేయడం జరిగింది. అది 4,132 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ వసూలు చేసిన డబ్బు అందరూ జిల్లా కార్యదర్శికి అప్పగించడం జరిగింది. ఇది రాష్ట్ర కార్యదర్శికి పంపించడం జరుగుతుంది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీగిరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా కావడి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీవల్లి దేవస్వ సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ గణపతి, మానసాదేవి నారాయణమూర్తుల అష్టనాగుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. గురుస్వామి శనిగారం చిన్నయ్య, శంకర్, నరేష్, దినేష్, సచిన్, దేవేంద్ర రెడ్డి ఉన్నారు. మరి వల్లి దేవసేన మరి ఎక్కడ కూడా లేదు. మేము శబరిమల ఒకటప్పుడు చూసాము, పళని మలై అంటే తమిళనాడులో మాత్రం అక్కడే ఉంది. కాబట్టి కోరిన కోరికలు మనకు కొంగు బంగారంలా ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు దేవదేవుడు ఎవరున్నారంటే ఒక సుబ్రహ్మణ్య స్వామి. అందుకొరకే సుబ్రహ్మణ్య స్వామిని మనస వాచ కర్మన పూజిస్తే మనస్ఫూర్తిగా మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కొలవ తీర్చేటువంటి కొంగు బంగారం ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని PITU-TS జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు అన్నారు. మంగళవారం మండలంలోని వెల్మల్ బొప్పారం, సోన్, మాదాపూర్, పాక్పట్ల, సిద్దర్గుంట పాఠశాలలో PITU-TS సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ద్వారా ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, డిప్యూడీఓ పదవులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో PITU-TS అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొబ్బాయి శంకర్, కారగిరి భూమిరెడ్డి, బద్దం సాయిరెడ్డి, కొప్పుల లక్ష్మణ్, ఎల్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ గాయత్రి బ్యాంకులో ఖాతాదారుడైన పడిగల అరుణ్ ప్రమాదవశాత్తు మరణించారు. బ్యాంకు నందు గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉన్నందున తల్లి పడిగల పద్మకు ₹1,00,000 చెక్కును ఎస్పీ జానకి శర్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు నిర్వాహకులు సిహెచ్ స్వాతి, ఎస్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం. కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.